నమస్తే, నేను మీ నగేష్. తిరుమల ఆలయానికి సంబంధించి గతంలో ప్రధాన అర్చకుడిగా, ఇప్పుడు గౌరవ ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులు గారు ఈరోజు మీడియా సమావేశం పెట్టి స్వామివారి కైంకర్యాల్లో అవకతవకలు జరుగుతున్నాయి, నాశరకంగా ప్రసాదాలు ఉంటున్నాయి, ఈ విషయాన్ని నేను గతంలోనే ఈవోలకు చైర్మన్లకు చెప్పాను, వాళ్ళు పట్టించుకోలేదని చెప్పి ఆయన కూడా ఒక విమర్శ లాంటి ఆరోపణలు చేశారు. సో రమణ దీక్షితులు గారు నిజంగా కూడా స్వామివారి సేవలో దాదాపు 30-40 సంవత్సరాలుగా తరుస్తున్నారు. వారు నిజంగా ప్రసాదాల్లో నాణ్యత లేదని కానీ, కైంకర్యాలు సరిగా జరగడం లేదని భావించి ఉండి ఆయన దృష్టికి వచ్చింటే ప్రసాదాల నాణ్యత, ఈ నెయ్యి సరుకుల కొనుగోలుకు సంబంధించిన విషయాన్ని ఇప్పటి వరకు ఏనాడు కూడా ఆయన బయట పెట్టలేదు. కైంకర్యాలకు సంబంధించిన విషయాల్లో సరిగా జరగటం లేదనేది మాత్రం ఆయన ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రికి ట్యాగ్ చేస్తా, మీడియాకు పంపిస్తా ఆయన అభిప్రాయాలను వెల్లడించారు. సో ఇప్పుడు టైం దొరికింది కాబట్టి ఆయన కూడా మాజీ ఈవో ధర్మారెడ్డి మీద ఉండే కోపం దృష్ట్యా ఆయన మీద ఇప్పుడు సరైన సమయం చూసి రమణ దీక్షితులు కూడా ఒక రాయి విసిరారు. సో ఇది ఇలా ఉంటే టీటీడీ ఉద్యోగ సంఘాల గౌరవ అధ్యక్షుడు కందారపు మురళి నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన ఏమంటారంటే, టీటీడీ కొనుగోలుకు సంబంధించి నెయ్యి 3 దశల్లో టెస్ట్ చేస్తారు, ఎక్కడ ఏ మాత్రం కల్తీ ఉన్నా కూడా అది రిజెక్ట్ అవుతుంది, సో కల్తీ జరిగి ఉండే అవకాశమే లేదనేది ఆయన వాదన. ఒకవేళ కల్తీ జరిగి ఉంటే అధికారులు అప్పుడే చర్యలు తీసుకోవాలనేది కూడా ఆయన వ్యక్తం చేస్తా అంటే ఒక డిమాండ్. ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారని కందారపు మురళి విమర్శలు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి కాసేపు క్రితం మీడియాతో మాట్లాడాడు. ఆయన ఏమంటాడంటే, మొత్తం ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ కోణంలో కాకుండా భక్తుల మనోభావాలు, టీటీడీని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశం నిజంగా ఉంటే ఈ మొత్తం వ్యవహారానికి, ఈ అవకతవకలకు, నెయ్యి కల్తీకి సంబంధించిన విషయంలో ఎవరు దోషులో తేల్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైలు పెట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. సో ఇదంతా కూడా ఒక రాజకీయ క్రీడగా మారిపోయింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే, వైవి సుబ్బారెడ్డి మాజీ అధ్యక్షుడు, నెయ్యి సరఫరాలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, శ్రీవారి ప్రసాదాల విషయంలో మేము ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు కానీ స్వప్రయోజనాలు కానీ చొప్పించలేదు, నాణ్యమైన లడ్డు ప్రసాదాలు తయారు చేయడానికి నాణ్యమైన వస్తువులనే కొనుగోలు చేశాము, ఈ విషయంలో నేను ఎలాంటి అవకతవకలకు పాల్పడినట్లు మీరు రుజువు చేసినా నేను వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నారని ఆయన 2 రోజుల క్రితం ఒక సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం స్పందించలేదు. అలాగే మాజీ చైర్మన్ టీటీడీ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ వ్యవహారం మొత్తం చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేదానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హిందువులకు పూర్తిగా దూరం చేయడానికి ఇదొక రాజకీయ కుట్రగా వాడుకుంటున్నారని ఆరోపణ చేశారు. ఆయన ఏమంటాడంటే, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయి, నిజానిజాలు బయటకు రావాల్సిన అవసరం కూడా ఉందనేది ఆయన డిమాండ్. నిన్న రాత్రి మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, టీటీడీ నెయ్యి కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని, నాణ్యత లేని కొవ్వు పదార్థాలు ఉన్న నెయ్యి సరఫరా చేసిందని, తాము ఈ నెయ్యిని ల్యాబ్కు పంపించి విచారణ చేస్తే ఈ వ్యవహారం తేలిందనేది ఆయన వాదన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 5 ఏళ్ల హయాంలో తిరుమలను భ్రష్టు పట్టించిందని నారా లోకేష్ నిన్న రాత్రి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.